ఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టివే స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్, అమీర్పేట్, మెదక్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటగా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీర అయితే మీ సొంతం చేసుకోవచ్చు. సో ఫస్ట్ లక్కీ కాల్ అయితే మాట్లాడిద్దాం లేట్ చేయకుండా. హలో హలో, హాయ్, మీ పేరు? హాయ్ అక్క. మీ పేరు? హాయ్ అక్క, సీమా అక్క. సీమా, ఏంటి 2 డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తున్నావు? చేశానక్క, వీళ్ళు లైన్ లో పెట్టేసి కాల్ కనెక్ట్ చేయడం లేదక్క. అయ్యయ్యో, అలా ఏం లేదు. ఇంకా సీమా? లైన్ లో పెట్టేస్తున్నారు, ఎంతసేపు అయినా కాల్ గుంటూరే కదా కనెక్ట్ చేయడం సీమా? లా. ఎలా ఉన్నారక్క? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాం అక్క. ఏంటి బిర్యానీ ఇక్కడికి రాలేదు అసలు? పంపిస్తానన్నావు అన్నా. బిర్యానీ మేము తినేసి అరిగిపోయింది కూడా అక్క. అరిగిపోయింది కూడానా? మీరు మాకు మమ్మల్ని గెలిపించలే కదా. గెలిపించకపోతే బిర్యానీ పంపడం మానేస్తారా? అందుకు అంతే, అరిగిపోయింది అంతే. అంటారా? మాకు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే కదా మేము కూడా ఇది చేసుకోవాలి కదా. అయ్యయ్యో, ఎందుకు ఇవ్వట్లేదు ఛాన్సెస్? ఇంకా ఎక్కడక్క, మొన్న కూడా గెలిచాను, వేరే వాళ్ళకి ఇచ్చేసారు. లక్కీ డాలర్ వెళ్ళిపోయింది. అవును, లక్కీ డ్రాలో ఏం చేయలేం కదా, సో ఒక చిట్టి ఇస్తాము. ఇంకా సీమా, ఏ ఊరు అసలు? గుంటూరేనా చెప్పింది? మదనపల్లి అక్క. మదనపల్లి, ఓకే. ఏమను ఈరోజు ఏంటి వంట ఏం చేసావు? ఈ రోజు ఏం లేదక్క, రసం చేసినాము, మిక్చర్ ఉంది. అంతేనా? మిక్చర్ ఉంది నంచుకోవడానికి, రసం చేసాము, రైస్ చేసాము. అంతేనా? పప్పు నైట్ ఇలా ఏం ఏమన్నా లేవా? చేసుకోవాలి నిన్న ఏం తిన్నావు? నంచుకోవడానికి. నిన్న లంచ్ ఏం చేశారు? ఇంకా చేయలేదక్క, మా అమ్మ రసము తిరుగుబాటు పెడతాంది. సీమా, నిన్నటి విషయం అడుగుతున్నా, నిన్న లంచ్కి ఏం తిన్నారు అని. నిన్ననా పప్పు చేసామక్క. ఓకే, అందుకు ఈరోజు రసం చేస్తున్నారు. అందుకే ఈరోజు రసం. అవును సీమా, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ ఏం లేదక్క, ఏదైనా తింటాం. ఓకే, ఓవర్ గా తినకుండా లైట్ గా తింటాం అంతే. నైస్, స్లిమ్ సీక్రెట్ బయట పెట్టేశావు. మీరు లంచ్ అయిపోయిందా అక్క? మీది మీకు లంచ్ అయిపోయిందా అని అడుగుతున్నా. లేదు, ఇంకా చేయాలి. అవునా? సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా విను, ఓకేనా? ఓకే అక్క. ఓకే. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు? రాజ్యాంగం? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఇంకొకసారి అడగారా క్వశ్చన్? మళ్ళీ అడగాలా? ఓకే, అడుగుతున్నా. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆర్టికల్ పేరు చెప్పు, నంబర్ చెప్పాలి. ఆర్టికల్, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ అక్క? ఆర్టికల్ పేరు చెప్పు, నంబర్. 356 అక్క. ఏంటి గూగుల్ చూసావా? గూగుల్ చేయడానికి లేదక్క, ఈ ఫోన్ లోనే ఉంది. నెట్ ఈ ఫోన్, ఆన్సర్ ఈ ఫోన్ వచ్చింది. ఒకటి చూస్తుంది, నాకు ఇక్కడ తెలుస్తుంది. హలో సీమా, ఉన్నావా? ఓకే, కాల్ కట్టేటట్టుంది, మళ్ళీ ఇంకొకసారి కాల్ చేయండి. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? హాయ్, పద్మశ్రీ అండి. పద్మశ్రీ గారా? ఓకే, ఏంటండి బిరుదు పేరే పెట్టేసుకున్నారు? అలాగే నచ్చింది, మా మామయ్య గారికి నచ్చిందండి. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? ఎక్కడెక్కడికి వెళ్ళారు హైదరాబాద్లో? సాహితీ వాళ్ళ అత్తమ్మనండి నేను. సాహితీ వాళ్ళ అత్తమ్మనండి నేను. ఓహో, ఓకే. సాహితీ ఎలా ఉన్నారు? అన్నారండి, బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళారా? ఓకే, అయితే ఆవిడ డ్యూటీ మీకు అప్పగించినట్టున్నారు మాట్లాడమని, అంతేనా? అంతే. ఓకే, లంచ్ అయిపోయిందమ్మా? అయిందండి. ఏమన్నారు? చికెను రసం. చికెను రసం. చికెన్ రసం వండారా? అబ్బో, మరి నన్ను పిలవరా? మీరే తింటారా? చికెన్ కర్రీ చేసి రసం చేస్తానండి. ఓకే, ఇంకా వచ్చేయండి భోజనానికి. వచ్చేస్తానమ్మా, షో అవ్వగానే మీ ఇంటికి వస్తున్నా. వచ్చేయండి. ఓకే, ఇంకా అమ్మా చక్కటి పాట పాడొచ్చు కదా? పాట అంటే పెద్దగా రావండి.
పాడాల్సిందే, ఎందుకు రాదు? సాహితీ కూడా పాడారు మొన్న. పాడమన్నావు నేను పాడుతున్నాను, నా మనసుకి తెలిసి తెలియక పాటే పాడుతున్నా. అంతే పాట. అంతేనా? థ్యాంక్ యూ అండి, చక్కటి పాట పాడారు. అలాగే చక్కగా మీరు ఒక టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. కాఫీ పొడి ఉంటుంది కదండి, అవును. అందులో పుల్లటి మజ్జిగ వేసుకుని పెరుగు వేసుకుని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం గ్లో బాగుంటుంది. కాఫీ పొడిలో పుల్లటి మజ్జిగ వేసుకోవాలా? ఒక 2-3 స్పూన్లు? ఒక స్పూన్ సరిపోదు. ఆ? ఒక స్పూన్ సరిపోద్దండి. ఒక స్పూన్ సరిపోద్దా? ఓకే, పెరుగు. అది ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం క్లీన్ బాగుంటుంది. ఓకే, సో అది ఫేస్కి అప్లై చేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది. అండ్ ఫేస్ మీద ఇప్పుడు ఈ చలికాలకి తెల్ల తెల్లగా వచ్చేస్తున్నాయి మచ్చల్లాగా, సో అవన్నీ తొలగిపోతాయి అంటారా? తగ్గిపోయి స్మూత్గా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. ఎవరు చెప్పారు మీకు ఈ టిప్? నేను చేశానండి. మీరు చేశారా? ఓకే. మీరు అత్మాల సంతూర్ మమ్మీ అంటారు కదా. అవునవును. అవును, సాహితీ గారి అత్తగారు అంటున్నారు కదా, సంతూర్ మామే. ఓకే, ఇంకా అండి అంతేనా? పాట ఒకటి పాడేశారు, ఇంకేం లేదా? అంతే అండి. మళ్ళీ జోక్స్ వచ్చా? 4 రోజులు హైదరాబాద్ ఉంటాం కదండి, అప్పుడు ట్రై చేస్తా. ఓకే ఓకే, ఫైన్. సరే అండి, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే అండి. మీ టీవీలో ఒక స్క్రీన్ అయితే ఇమేజ్ వచ్చి ఉంటుంది చూడండి, స్క్రీన్లో. నాకు అది తెలియదండి. తెలీదా? తెలీదు. హలో హలో, నాకు తెలియదండి అది. ఓకే, అంటే టీవీలో వస్తుంది కదండి, ఇమేజ్ చూసి చెప్పడమే. నాకు అసలు తెలియదండి, సినిమా చూడను. సినిమాలు చూడరా? మీకు తెలియదు అంటున్నారా? ఆల్రెడీ పెట్టేసామండి స్క్రీన్ మీద, ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఆయన ఒక ఫేమస్ తమిళ యాక్టర్. తెలుగే ఒకటి రాదండి, తెలుగు వస్తుందండి. ట్రై చేయండి. ఫస్ట్ లెటర్ చెప్తారా? ఫస్ట్ లెటర్ చెప్పాలా? అతను ఫేమస్, భరతనాట్యం అన్నీ వచ్చాయి ఆయనకి. అందుకే నువ్వు ఫస్ట్ లెటర్ చూడాలి. అతనే భరతనాట్యం కూడా చూడండి. ఆయన బావి మీద డ్యాన్స్ వేస్తారు ఎక్కువ. ట్రై చేయండి, ఆయన ఫేమస్ హీరో అంటున్నా నేను. అయ్యో సారీ అండి, రివీల్ ప్లీజ్. ఓకే, ఆయన కమల్ హాసన్ గారు అండి. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవుతూ ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, గుర్తుపట్టాను. నేను వీడని నీడను నేనే, ఇంకా కలగా కదిలే కథ నేనే. అంతేనా? పాట అయిపోయిందండి. అంతేనండి. అలా లిరిక్స్ వచ్చేస్తున్నాయి మీకు? మిమ్మల్ని చూస్తే వచ్చేస్తాయండి. అంతేనా? అబ్బో, పాటలు వస్తాయి. ఏం చేస్తున్నారు? నిన్న మాట్లాడలేదు సరిగా. మాట్లాడానండి, ఫస్ట్ కాలర్ని. ఫస్ట్ కాల్ మీరేనా మాట్లాడుతుంది? ఏం పాట పాడాని? గుంటూరే కదా మీది? అవునండి. నిన్న గుంటూరు బ్యాచ్ కాల్ చేశారు కదా. అవునవును. నిజం చెప్పండి, ఇప్పుడు గుంటూరులో వాళ్ళందరూ మీ ఫ్రెండ్సే కదా? కాదండి, ఊరు పెద్దది కదా, అట్లా మేము వాయిస్లు వింటుంటాం. మా గుంటూరు కావాలా అనుకుంటాం కానీ అసలు ఒకళ్ళకొకరికి తెలియదు. ఓకే, నేను అనుకున్నాను అందరు బ్యాచ్ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు, ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క లొకేషన్ లో మాట్లాడుతున్నారు అనుకున్నా. అస్సలు లేదండి, ఎవరు తెలియదు నాకు. ఓకే, ఇంకా అండి ఏంటి లంచ్ చేసేసారా? లేదండి, చెప్పాక మీ ప్రోగ్రామ్ అవ్వాలి, లంచ్ చేయాలి. 2 o'clock అవ్వాలా? రేపటి నుంచి మీరు 12:30 1 కల్లా తినేయాలి. మా వారు వచ్చినా కూడా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాతే కూర్చొని తింటాం. ఓహో, ఓకే. ఆపుతాను అనమాట, అవ్వగానే తిందాం ఉండండి. ఓకే, ఇంకా పాట పాడండి. నేను వీడని నేనే కాకుండా ఇంకేదైనా పాడండి. ఇంకో పాట పాడినా? గీతాంజలిలో నంది కొండవాగులో పాడమంటారా? అమ్మో, అన్ని దయ్యం పాటలే. అట్లా భయపడతాను మిమ్మల్ని. నన్ను? సరే వద్దులేదు, సరే మంచి పాట పాడతా. సీతారామయ్య గారి మనవరాల్లో కూర్చుంది ఆ పాట పాడతా. కూర్చుంది పున్నాగా
చూసంత నవ్వింది నీలాగా వందేళ్ళ లాగేసి సల్లంగదాని సన్నాయి తెల్లోన సంపెంగ ఊళ్ళో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఊళ్ళో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ చేతులాడ ఇష్ట సకిన చిలుక నీ పలుకే వయరంగా అష్టపదులే పలికే నీ నడకే వయరంగా కలచెటి కలల కవిళ్ళలో కలుచైలే ఎదిరాల గంగమ్మ గోదారికే ఏదో ఉందండి సంథింగ్ మర్చిపోయాను అలా ఇది సూపర్ అండి, చాలా బాగుంటుంది ఆ పాట, అసలు ఎవర్ గ్రీన్. అవును చాలా బాగుంటుందండి. ఎట్లయినా పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాత పాటలు చాలా బాగుంటాయి. అవునవును. ఇంకా అండి లంచ్ అయిపోయిందండి, ఇంకా అవ్వలేదని అంటున్నారు, పాట పాడేశారు, అలాగే హెల్త్ టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. హెల్త్ టిప్ అండి, ఈ అలోవెరా ఉంటుంది కదా, అలోవెరా. అవును. ఆ అలోవెరా జెల్ ని డైలీ కాళ్ళు పాదాలు వాటికి రాసుకుంటే స్మూత్ గా ఉంటాయండి. అంటే చలికాలం కదా, కొంచెం బిల్స్ ఎక్కినట్లుగా అట్లా ఉంటాయి కదా. అవును. అది అలోవెరా రాసుకుంటే చాలా స్మూత్ గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే మంచి జోక్ కూడా చెప్పేయండి. జోకా? జోక్ జోక్. హలో, అయ్యో కాల్ కట్ అయినట్టుంది, ఇంకొకసారి ట్రై చేయండి, సిగ్నల్ కట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు అనురాధ. అనురాధ గారు మొన్న కాల్ చేశారు. నిన్ననే కాల్ చేసింది. నిన్ననేనా? నిన్నటిది మొన్నలాగా అనిపిస్తుంది. మీరు అన్నారు కదా రేపు కలవచ్చు, ఎల్లుండి కలవచ్చు, అవుట్ కలవచ్చు. ఓకే, అందుకే వాడు మళ్ళీ కలిసింది నాకు. ఇంకేంటి అనురాధ గారు విశేషాలు? చెప్పాలి. భోజనం గుంటూరేనా? కరెక్ట్ అయ్యి. గుంటూరా లేకపోతే వెస్ట్ గోదావరా, ఈస్ట్ గోదావరా? గుంటూరే. గుంటూరేనా? ఇందాకే మీ ఫ్రెండ్ తో మాట్లాడాను, లక్ష్మి గారు. విన్నాను. మీ గుంటూరు వాసి. అవును, వింటున్నా. మీరైనా నిజం చెప్పొచ్చు కదా, అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం మేము అని. వాళ్ళు దూరం, మేము దూరం కదండి. వాళ్ళు ఉండే ఏరియా వేరు, మేము ఉండే ఏరియా వేరు కదా. మీరు న్యూ గుంటూరులో ఉంటున్నారా, ఆవిడ ఓల్డ్ గుంటూరులో ఉంటున్నారా? మేము బ్రాడీపేటలో ఉంటాం, గుంటూరులో. ఓకే, నాకు తెలిసింది ఒకటే గుంటూరులో, భగత్ సింగ్ కాలనీ. మరి మీకు తెలియదు కదా, నేను ఏం చేయలేదు. ఓకే, చాలా ఉన్న ఏరియాలు. ఓకే, లంచ్ అయిందా? భోజనం చేస్తున్నాను. కరెక్ట్ అయింది. చేస్తూ నాతో మాట్లాడుతున్నారా భోజనం? అవునండి, చేయగలుగుతున్నా. ఏం వండారేంటి ఇవాళ? తోటకూర పప్పు, కాకరకాయ ఫ్రై. తోటకూర పప్పు, కాకరకాయ. ఓహో, కాయలు ఎల్లిపాయ వేసి పెట్టాను. ఓకే. మీకు కాకరకాయ ఇష్టమేనా తినడము? ఏంటండి? కాకరకాయ ఇష్టమేనా తినడము అంటున్నా. ఇష్టమే అండి, తింటాను. ఓకే, చక్కటి పాట పాడేస్తే నేను క్వశ్చన్ అడుగుతా. పాడతానండి. పాడండి. ఇవాళ ఓల్డ్ సాంగ్ పాడతా, నిన్న న్యూ సాంగ్ పాడా కదా. అవును. ఓకే. మదిలో వీణలు మోగే, ఆశలెన్నో చెలరేగే, మదిలో వీణలు మోగే, ఆశలెన్నో చెలరేగే, కలనైన కడలి ఆనందం ఇలాలో విరిసైనవరే, ముద్దిలో వీణలోగే, ఆశలెన్నో చెలరేగే. సరే, అంతేనా? ఏ సినిమా సాంగ్ అండి ఇది? సినిమా పేరు ఐడియా ఉండదండి, నాకు సాంగ్స్ ఇష్టం అంతే. ఏదో సినిమా ఐడియా లేదు, పెద్దగా గుర్తులేదు. ఓకే, కానీ పాట సూపర్ గా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్, చక్కటి పాట పాడారు. అలాగే హెల్త్ టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ లోకి వెళ్ళిపోతా. ఓకే, చెప్పండి. టిప్ ఏంటండి? టిప్ చెప్పండి. నాకు రావండి పెద్దగా టిప్స్. రాదా? రేపైనా చెప్తారా? రేపు చెప్తాను. రేపు చెప్పకపోవాలి, బాయ్ చెప్పేస్తా. లేదు, మీకోసం ఒకటి నేర్చుకుని వస్తాను.
ఓకే, ఒక మంచి పాట రీసెంట్ మూవీస్లో ఏదైనా కూడా పర్లేదు. రీసెంట్ గా ఓల్డ్ అయినా పర్లేదు. ఓల్డ్ అయినా పర్లేదా? మంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పాడండి. అలాగే ఒక హెల్త్ టిప్ కూడా చెప్పండి. ఎప్పుడండి? రేపు. రేపు. ఓకే అయితే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే పాడతారన్నందుకు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్స్ ప్లీజ్. అడుగుతున్న క్వశ్చన్ అడగండి. ఓకే, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? పివి నరసింహారావు గారండి. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? మొదటి భారతీయుడు కొద్ది క్లూ ఇస్తారా? ఆయన ఫేమస్ పర్సన్ అండి. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆయన సాహిత్యాలు కూడా రాస్తారు, గానాలు రాస్తారు. బాగా గుర్తు రావట్లేదు. మన జనగణమన రాసిన పర్సన్ లాగా. రవీంద్రనాథ్ ఠాగూర్ కాదే, ఇంకొకరు కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ కాదండి, ఇంకొకరు కదా. ష్యూర్ అంటే లాక్ చేస్తా. రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటున్నారు. సరే, లాక్ చేసేసాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లక్కీ కాలర్తో కూడా మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాధా. రాధా గారు, శ్రీకృష్ణుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నారా? నిజంగా శ్రీకృష్ణుడే. ఎవరు, మీ హస్బెండా? పేరు అదే మేడం. ఓహో, నేను అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పారండి. కృష్ణుడు, కృష్ణ అంటారు. ఓకే, సో మీరు రాధా అయినప్పుడు ఆయన కృష్ణ అవ్వక తప్పదు. ఏం చేస్తున్నారు? ఇప్పుడే భోజనం అయింది, మీ ఛానల్ చూస్తున్నాం, ఫోన్ కలిసింది. భోజనం అయిపోయిందా? ఏమంటారు? కాకరకాయ ఫ్రై, రసం. ఏంటి ఈరోజు ట్యూస్డే అయితే కాకరకాయ ఫ్రైలు అని అంటున్నారు? చాలా బాగుంటుంది మేడం కాకరకాయ. ఓకే, అంటే జనరల్లీ కాకరకాయ అనేది సండేస్ తింటారు, సాటర్డేస్ తింటారు, సో అలాగా అడిగిన. ఓకే, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందాక అనురాధ గారు కూడా అదే పడినారు. ఎక్కువ గుంటూరు వాళ్ళే బాగా వస్తాయి. అవును, ఇంతకీ మీది ఏ ఊరు? మాది ఒంగోలు, గుంటూరు తర్వాత ఒంగోలు. పక్క పక్క నగరాలే హౌసెస్. నేను చాలా సార్లు చేశాను మేడం, నేను అసలు గెలవలేకపోతున్నాను. ఓకే, మీ భోజనం అయిందా మేడం? ఇంకా లేదండి, చేయాలి. అయ్యో, లేట్ అవుతుంది రోజు మీకు. అవును, తింటా. తినండి టయానికి. ఓకే. ఇంకా అండి? ఇంకా ఏముంది చెప్పండి మీరే. ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయి. జాబ్స్ చేస్తున్నారా? జాబ్ చేస్తుంది. పెళ్ళిళ్ళు అయిపోయాయా? అయిపోయి ఒక చిన్న చిన్న బాబులు పడతారు. అబ్బో, సంతూర్ అమ్మమ్మ అయితే మీరు. నానియా? ఓకే, నానమ్మ. సూపర్ సూపర్, మంచి పోస్ట్ కొట్టేశారు అయితే. మంచి పోస్ట్. ఇంకేం లేదు, టీవీ చూడటం, వంట చేసుకోవటం, ఇంకా అంతే. తినటం, రెస్ట్. అంతేనా? రెస్ట్. అంతే. ఇంత హుషారుగా ఉన్నారు, కాకరకాయలు తిన్నారంటున్నారు. మరి అలాంటప్పుడు చక్కటి పాట పాడాలి మీరు, రాధ కాబట్టి. ఇంత ముందు 2 సార్లు అడిగారు కానీ పాడలేకపోయి, ఈ రోజు ట్రై చేద్దామని నేను అనుకుంటా ఉన్నాను మేడం. అది స్పిరిట్ అంటే అలా ఉండాలి. వెరీ గుడ్. అయినా నాకు పాటలు రావు, మీకోసం నువ్వు అడుగుతుంటావు కదా, ఈసారి అని చెప్తున్నా నేను. కావాలంటే శ్రీకృష్ణుడి గారి హెల్ప్ కూడా తీసుకోండి. మీ కృష్ణుడి గారి హెల్ప్ కూడా తీసుకోండి అంటున్నా. క్వశ్చన్ లో తీసుకుంటా, మీరు అడిగే క్వశ్చన్ లో తీసుకుంటాలే. అలా అంటారా? సాంగ్ లో ఆయనతో పాటు పాడరా? ఇప్పుడు ఏదో ట్రై చేస్తానులే మేడం నేను. ఓకే, కమాన్, పాడాలి. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి శిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తారే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా,
చిన్నారి శిలకమ్మ నా వారు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాటకొస్తారే. ఇంకోసారి ఇంకో పాట నేర్చుకొని పాడతానులే మేడం. ఇంకో పాట నేర్చుకుంటారా? ఆ, అవును, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఈ చిరంజీవి బాలకృష్ణ అందరూ చూస్తాను మేడం నేను. ఓకే, చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా వీళ్ళిద్దరు మూవీస్ నుంచి ఏదైనా మంచి సాంగ్ పాడండి. ఓకే, హలో, ఆ, ఇలా పాడండి అంటున్నాను. నెక్స్ట్ డే కాల్ చేయాలి తప్పకుండా. ఓకే ఓకే చేస్తాను. ఓకే, మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. ఈజీగా అడగండి మేడం ఈరోజు. ట్రై చేస్తా. సరే. లక్ష్మణుడు ఎవరి అవతారంగా పరిగణించబడతాడు? మళ్ళీ మీకోసారి రిపీట్ చేస్తున్నా. లక్ష్మణుడు ఎవరి అవతారంగా పరిగణించబడతాడు? అవతారం ఎవరు? ఏ అవతారంగా? కొంచెం క్లూ ఇస్తారా? లక్ష్మణుడు ఎవరి అవతారంగా పరిగణించబడతాడు? అవతారము అంటే క్లూ ఇవ్వండి మేడం. అదొక జంతువు. అదొక జంతువు అండి, ప్రాణి. అది కూడా అదొక జంతువు అంటుంది. ఫాస్ట్గా చెప్పాలి, టైం అప్ అయిపోతుంది. హలో, సారీ అండి, టైం అప్ అయిపోయింది. శేషనాగు ఆన్సర్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టిన పట్టుచీర విన్నర్ అయితే మీరు అవుతారు. సో ఈరోజు విన్నర్స్ ఎవరన్నదైతే నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. విన్నర్ ఎవరంటే అనురాధ గారు ఫ్రమ్ గుంటూరు. కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి పాటలు పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ మా షోని ఇలాగే ఆధారాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.